విద్వేషంతో వికృతంగా ఆలోచించేటైతే కనుక విషాదకరమైన సందర్భాలు కూడా వివాదగ్రస్తం చేయాలనిపిస్తుంది. ప్రతి దాంట్లో వివాదాలు, తగాదాలు అవే కనిపిస్తాయి వాళ్ళకు. విద్వేషాన్ని రెచ్చగొట్టడం. ప్రఖ్యాత నటుడు, సామాజిక కార్యకర్త ప్రకాష్ రాజ్ తల్లిగారైన స్వర్ణలత రాజ్ ఈ మధ్య కన్నుమూశారు. 86 ఏళ్ళు వృద్ధురాలు, అనారోగ్యం. ఆమె చనిపోయారు. చనిపోయిన తర్వాత ప్రకాష్ రాజ్ ఆమెకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె క్రైస్తవ మతాన్ని అవలంబించారు. అందుకని ఆమె కోరిక ప్రకారం ఆయన క్రైస్తవ మతాచారాలతో చర్చిలో చేశారు. ఇంకా అయిపోయింది. వెంటనే ప్రకాష్ రాజ్ చూడండి, దేవుడు లేడని చెప్తాడు, దేవుడిని నమ్మనంటాడు. అదే క్రైస్తవం కాబట్టి తల్లిని తీసుకెళ్ళి అక్కడ చేశాడు అని మొదలు పెట్టేశారు. ట్రోల్స్ ట్రోల్స్ ట్రోల్స్. ప్రకాష్ రాజ్ తల్లి స్వర్ణలత ఆమె క్రైస్తవ మతాన్ని అనుసరించారు. కానీ ఆయన తండ్రి మంజునాథ్ రాజ్ ఆయన హిందువే. వాళ్ళు కష్టపడి పైకి వచ్చారు. ప్రకాష్ రాజ్ నటుడు అయ్యాడు. ఆయన తమ్ముడు ప్రసాద్ రాజ్ కూడా నటుడు. ప్రకాష్ రాజ్ ఎంత పెద్ద నటుడు అంటే, కానీ గొప్ప నటుడు అంటే 5 సార్లు ఆయనకు జాతీయ అవార్డు వచ్చింది. 5 సార్లు. అన్ని భాషల్లో కూడా అన్ని రకాల పాత్రలు ధరించి బహుశా క్యారెక్టర్ యాక్టర్స్లో ఒక తరంలో తనకంటూ ఒక పెద్ద ముద్ర వేసుకున్నారు. ఫాదర్ ఆఫ్ ది నేషన్ అంటే తండ్రి పాత్రలు అంత ఎక్కువ వేసానని చెప్తుంటాడు కదా, ఆయన విలన్ కూడా పాత్రలు. అటువంటి వ్యక్తి లౌకిక తత్వము, మత సామరస్యం కోసం ఆయన నిలబడుతుంటారు. ఇప్పుడున్నటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్, ప్రధాని మోదీ వీళ్ళ మతతత్వ రాజకీయాలను తీవ్రంగా ధైర్యంగా విమర్శిస్తుంటారు. చాలా ధైర్యం. దానికి ధైర్యం కావాలి కదా. మామూలుగా పెద్ద పెద్ద హీరోలు, టాప్ స్టార్స్ అనుకునే వాళ్ళు కూడా మోదీ మీద ప్రశంసలు కురిపించటము, అదే పనిగా ఆయన మెప్పు కోసం పాకులాడడం చాలా చోట్ల చూసాం మనం. పేర్లు అనవసరం. కానీ ప్రకాష్ రాజ్ మటుకు రాజకీయ ప్రత్యర్థులను కూడా మించి మోదీ మీద చాలా తీవ్రమైన విమర్శలు చేశారు. అవన్నీ నాకేం వ్యక్తిగతం కాదు, ఆయన భావజాలం మీద నాకున్న అసమ్మతి, అభ్యంతరం అని ప్రకాష్ రాజ్ చాలా స్పష్టంగా చెప్తారు. అందుకే ఆయన అనేక విధాలుగా వేటాడుతూ ఉంటారు. ఎప్పుడు ఆయన ఏం మాట్లాడినా దాన్ని వివాదం చేస్తూ ఉంటారు. నిజానికి సినిమా రంగంలో కూడా ఆయనకున్న స్థాయి, ప్రసిద్ధితో పోలిస్తే పాత్రలు, అవకాశాలు తగ్గడానికి ఇది కూడా ఒక కారణం అంటారు. అయినా సరే ప్రకాష్ రాజ్ ఇప్పటికి కూడా వరుస సినిమాలో నటిస్తూనే ఉన్నారు. ఆయన తన తల్లిగారు మరణించినప్పుడు ఆమె కోరిక ప్రకారం నేను అంత్యక్రియలు చేశాను. ఆమె విశ్వాసాలను కాదనడానికి నేనెవరిని అని ప్రశ్నించారు. నేనైతే దేవుణ్ణి నమ్మను, కానీ ఆమె నమ్మి అలాగే బతికారు. అటువంటిప్పుడు ఆమె విశ్వాసాలను నేను ఎందుకు నేను ఎవరిని అసలు ఆమె చనిపోయాక వాటిని భగ్నం చేయడానికి అని ఆయన అన్నారు. చాలా మానవీయమైన, వాస్తవికమైన ప్రశ్న ఇది వాస్తవానికి దుష్ప్రచారం కూడా. అంటే వీళ్ళు నాస్తికులు, హేతువాదులు, ఇంకా చెప్పాలంటే కమ్యూనిస్టులు, వీళ్ళు ఎప్పుడు దేవుడిని వ్యతిరేకించడమే వీళ్ళ కార్యక్రమం. లేదా దేవుడు లేడంటారు కాబట్టి దేవుడిని వ్యతిరేకించే వాళ్ళని, దేవుడిని పూజించే వాళ్ళందరినీ వీళ్ళు వ్యతిరేకిస్తారని ఇష్టం వచ్చినట్టు చెప్తుంటారు. ఇవన్నీ నిజం కాదు. నిజానికి ఏ దేవుడిని పూజించినా అందరూ ఒకటే. వాళ్ళ నమ్మకాలన్నీ చూడగలిగిన ఒక విశాల భావన వీళ్ళకే ఉంటుంది. ఎందుకని వీళ్ళకి ఎవరైనా ఒకటే కాబట్టి. నిజానికి కమ్యూనిస్టుల మీద దాడి చేయడానికి ఒక దేవుడిని ఒక ఆయుధంగా చేసుకున్నారు, ఇప్పటికీ చేసుకుంటారు. నేను చాలాసార్లు చెప్పా, పశ్చిమ బెంగాల్లో కానీ కేరళలో కానీ దుర్గాదేవి పూజలు, శబరిమల ఇలాంటివి ఏమీ మారలేదు వాళ్ళు ఎంతకాలం పాలించినా. కానీ కమ్యూనిస్టులు దేశంలో దోపిడీ మీద పోరాడతారు, దౌర్జన్యాల మీద పోరాడతారు, మూఢనమ్మకాల మీద పోరాడతారు, భౌతికవాదులుగా ఉంటారు. అంతేగాని ఏ కమ్యూనిస్ట్ నాయకుడు ఏ సభలో దేవుణ్ణి తిడుతూ మాట్లాడారు చెప్పండి? అదే పనిగా ఏం మాట్లాడరా? ఏదైనా మాట వస్తే ఒక మాట అనొచ్చు. అది వీళ్ళు కూడా అంటారు కదా, అందరూ అంటారు. సరే, ఇప్పుడు ప్రకాష్ రాజ్ ఏం కమ్యూనిస్ట్ అని ఆయన ఏమి, కాకపోతే సానుభూతి, ఆయన ఉద్యమాలు వీటిలో నుంచి, ప్రజా కళలు వీటి నుంచి వచ్చారు కాబట్టి మొన్న కూడా విశాఖపట్నంలో సిఐటి మహాసభలకు వచ్చారు. నేను కూడా ఆయన దగ్గర ఒక ఇది తీసుకున్నా, అవార్డు ఇచ్చారు. అప్పుడు చెప్పారు ఆయన,
నాకు సిఐటి ఏం కొత్తది కాదు. నేను ఎప్పుడో ఈ జననాట్య మంచ్ వాటిలో పాల్గొన్నానని కూడా చెప్పారు. సో, ఆయనకి ఆ సాంస్కృతిక నేపథ్యం ఉంది. కర్ణాటకలో గౌరీ లంకేష్ హత్య జరిగినప్పుడు ముందున్న ఖండించిన వాళ్ళలో ప్రకాష్ రాజ్ ఉన్నారు. ఇలా ఉన్నారు కాబట్టి ఆయన్ను చాలాసార్లు మీడియాలో చాలా క్లిష్టమైన ప్రశ్నలు రకరకాలుగా చేస్తుంటారు. అన్నిటికీ చాలా ధైర్యంగా, నిమ్మళంగా, సూటిగా ఆయన జవాబు చెప్తుంటారు. తెలంగాణకు వచ్చేసరికి కేసీఆర్కు మద్దతు తెలిపారు అనే భావనతో ఇప్పుడు మనం కొన్ని తెలుగు వికీపీడియా ఇట్లాంటివి చూస్తే ఆయన భారతీయ రాష్ట్ర సమితి అని రాస్తున్నారు. నిజానికి ఆయన ఎప్పుడు అలా సూటిగా ఆయన చెప్పారన్నట్టు నాకు తెలియదు. ఆయనేమి ఎన్నికల్లో తను పోటీ చేశారు కర్ణాటకలో, తనకు తను కానీ ఎవరి తరఫున కాదు. ఎనీవే, ప్రకాష్ రాజ్ నేపథ్యం ఇది. ఆయన తల్లిగారి అంత్యక్రియలు అలా చేస్తే అది ఆమె మీద గౌరవంతో ఆయన మీద వెంటనే ట్రోల్స్. సో, ప్రకాష్ రాజ్ దీన్ని భరించలేక ఒక సమాధానం కూడా రాశారు. నేను ఆమె గౌరవించి ఆమె మీద ప్రేమాభిమానాలతో చేశాను. ఆమె హక్కులను, ఆమె నమ్మకాలను కాదంటా నేనేవారిని. ఈ ట్రోల్ రాక్షసులకు, ఈ హెడ్ మాంగరింగ్ మాన్స్టర్స్కు ఇంకా వీళ్ళకి ఏమీ అర్థం కాదు ఇది హ్యూమన్ డిగ్నిటీ అని. వీళ్ళకి 2 కోణాలు ఇక్కడ. ప్రకాష్ రాజుని పెట్టడంతో పాటు చర్చిలో చేశాడని. అదే ఇంకో విధంగా చేస్తున్నారు అనుకోండి, అప్పుడు మళ్ళీ దాన్ని గొప్పగా చెప్పుండేవాళ్ళు, ఇంకో విధంగా చెప్పుండేవాళ్ళు. ఇంకా దారుణం చెప్పమంటారా? ప్రధానమంత్రి మోదీ తన తల్లిగారైన హీరా బెన్ పటేల్ ఆమెను ఎప్పుడు వెళ్ళి ఆయన కలుసుకునేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, ఎప్పుడు మనం చూసేవాళ్ళం. ఆమె చనిపోయినప్పుడు అంత్యక్రియలు కూడా చేశారు. ఆయన చేసినప్పుడు అప్పుడు ప్రకాష్ రాజ్ ఆమె మీద నెగిటివ్గా మాట్లాడారు అని వీళ్ళు ట్వీట్స్ పెట్టారు, ఫేక్ ట్వీట్స్. ఆయన వాటిని తీవ్రంగా ఖండించారు. హీరాబెన్ పటేల్ మహాతల్లికి నేను నమస్కారాలు పెడతాను, నేనెందుకు ఈ ఫేక్ వాటితో అంటే ఫేక్ వాటితో దాడి చేయడం చాలా తప్పు అని. అంటే మోదీ గారి తల్లి చనిపోయినప్పుడు ఫేక్ పెట్టారు ఈయన పేరుతో. ఈయన తల్లిగారు చనిపోయినప్పుడు ఆయన చేసిన దానికి తప్పు చిత్రణ, వక్రీకరణ, ఒక విధమైన దాడి చేశారు. ఇది ఎందుకండి? కనీసం మరణ సందర్భాలు, అందులో తల్లి చనిపోయినప్పుడైనా కానీ గౌరవించాలి కదా, సెంటిమెంట్స్ను, లేకపోతే వాళ్ళ మానవత్వం ఉండాలి కదా. ఈ విద్వేష శక్తులు, ఈ వికృతమైన ట్రోల్స్ చాలా బాధ కలిగిస్తాయి, చాలా అభ్యంతరకరమైనవి కూడా ఇవి.